యేసునాథా, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం వాడిని చూడటం. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. దేవుడిచ్చినట్లో ఏది పోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కదా సార్, అందుకని ఈ సర్టిఫికెట్ తీసుకున్నాను సార్. రైలు ఎక్కొచ్చా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై సన్. సిద్ధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. కార్స్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి పర్మిషన్ తీసుకున్నాం సార్. అవసరం లేదు. సిద్ధు డ్రైవర్ కదా? మమ్మల్ని అందరినీ చూశాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే ఇది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. బాసు వాళ్ళు వచ్చారు. బాలు, సార్, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనేయి. మరి ప్యాసింజర్లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి. మినిస్టర్కి మెసేజ్ పెట్టండి, స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. రావే అవతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరా దాన్ని. ఎవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. నిన్ను చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి. ఎవరి జ్ఞాపకాలతో 25 ఏళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడో ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి. కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు. ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు అత్త. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. నువ్వేం కంగారు పడకన్నయ్యా. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. ఏమైందిరా నాకు? 4 డబ్బులు సంపాదిస్తే నేనే దేవుణ్ణా? నా కూతుర్ని నేనే కాల్ చేస్తానా? నాలంటోడు బతకూడదు.
చచ్చిపోతూ ఆగు నాన్న ఆగు. ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం చాలు. నేను చచ్చిపోతాను నన్ను ప్లీజ్ నన్ను ఆపకు. నన్ను ఆపకు హరే, నన్ను ఆపకు ప్లీజ్ మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్త? ఇంట్లో 10 ఏళ్ళగా పేలకుండా ఉన్న తుపాకీ ఎందుకు పేలింది? నీ వల్ల కదా? మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్తా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావలా నీకోసం అలాగే ఉంచేసాం అత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్తా, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఫోన్ చేయరా గౌతు, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు.
ఆర్డర్ ఇట్రా. కాదురా ఆడు గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్? మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని వాడుకుంటాడా? వాడితే వాడింటిది. అయినా హిస్టరీ నీకెట్లా తెలిసింది? ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా. వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు, నేను చేయించాను. భాస్కర్, శశి ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్న కొంచెం నీ వాచే రాదే. దేనికిరా? నీకు గుర్తుకుంటుంది ఇచ్చే అన్న. అవునా సరే కానీ పోండి. థ్యాంక్స్ సార్. ఉంటా. బ్యాడ్ టైం పోయి గుడ్ టైం వస్తుంది పండి. శశి ఎక్కడికి? సార్ ఒక అమ్మాయి నమ్మైనా సరే వీళ్ళంతా చూస్తాను. ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు. స్పెయిన్లో జరిగిన రైలు ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. రే దొంగ స్వామి, హాయ్. నేను అవ్వడానికి దొంగ స్వామినైనా నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా? ఏం నెరవేర్చావయ్యా? చెప్పనా? చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇట్స్ ఓకే. ఇక నా కరెన్సీ, నా యారగెన్సీ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. మైన్స్ పోగా తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. మీ మనోడు సీఈఓ అంటారేంటండి? అతనికి అసలే తిక్క. అలాంటి వాడి చేతిలో ఇంతమంది భవిష్యత్తు పెట్టడం రైట్ కాదు. ఈ కంపెనీలో 60% నాదే. ఏం చెయ్యాలో నాకే చెప్తావా నువ్వు? 40% సార్. మిగతా 20% ఉన్న సునంద గారికి వెళ్ళారు. ఎప్పటికీ రాదు కూడా. సునంద, నేను చెప్పేది ఏమిటంటే ప్లీజ్ సిట్ డౌన్. గౌతమ్ని సీఈఓగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏ యాజీ, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? The devil is back. కోట్లు బై కోటు మిగిలింది.